మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తరువాత క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ లో డ్వాక్రా మహిళలతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత నేరుగా శేర్లింగంపల్లి గ్రౌండ్ కు చేరుకుని అక్కడ బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ దగ్గరికి వెళ్దాం. మా ప్రతినిధి సత్యనారాయణ అక్కడ మనకి అందుబాటులో ఉన్నారు. సో మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రాహుల్ రాకకు కాంగ్రెస్ శ్రేణులు ఏ విధమైనటువంటి స్వాగతం పలుకుతున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారన్నటువంటి డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యనారాయణ, ఓకే. సంధ్య, మొత్తంగా ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చే మహిళా సదస్సు కోసం ప్రస్తుతానికి ఈ క్లాసిక్ కన్వెన్షన్ భారీ ఏర్పాట్లు చేశారు. కేవలం ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన సమావేశం ద్వారా రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏ వర్గాలను దూరం చేస్తుందో ఆ వర్గాల ద్వారా ప్రజలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఒక మహిళకు స్థానం లేని విధంగా మహిళలను కించపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ ఈ మహిళల సమస్యలను నేరుగా రాహుల్ గాంధీతో చర్చించే విధంగా ఈ సమావేశం ద్వారా ఏర్పాటు చేశారు. ప్రధానంగా రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మహిళకు స్థానం లేదు, రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, రాష్ట్రంలో అనేక ఘటనలు జరిగినా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వివరిస్తుంది, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది, డ్వాక్రా గ్రూపులకు రుణాలతో పాటు పావుల వడ్డీ రుణాలు, వడ్డీ లేని రుణాలు కూడా అందజేసిన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా మహిళలను నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీకి వారి సమస్యలను తెలియజేసి ముఖాముఖిగా దాదాపు ఈ కన్వెన్షన్ హాల్లో 6,000 మంది మహిళలు నేరుగా సభలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారు నేరుగా రాహుల్ గాంధీతో మాట్లాడే విధంగా ప్రస్తుతానికి ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లు అని చెప్పవచ్చు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు పూర్తి దగ్గర నుండి చూస్తున్నారు. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నేత కార్తిక్ రెడ్డి గారు. చెప్పండి సార్, ఈ సమావేశం ద్వారా మీరు ఏం చెప్పదలుచుకుపోతున్నారు? అంటే రాష్ట్రంలో మహిళా సంఘాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ 4.5 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో ఏ విధంగా డ్వాక్రా గ్రూపులే కానీ స్వయం సంఘాలే కానీ వాళ్ళ యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులను ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడ్డి విరిచిందో అది స్పష్టంగా మహిళలకు చెప్పబోతున్నాం. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మహిళా సంఘాలే కానీ దేశంలో మహిళలనే కానీ ఏ విధంగా చూసుకున్నాం, ఇప్పుడు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా చూసుకుంటామని చెప్పడానికి రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. మన దగ్గర ఎంతమంది మహిళలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు? నేరుగా రాహుల్ గాంధీతో మాట్లాడే అవకాశం ఏర్పాటు చేశారు. సుమారుగా ఈ ఫంక్షన్ హాల్లో దాదాపు 10,000 మంది పడతారని ఒక మా అంచనా. దాదాపు దానికి సంబంధించిన ఒక ఏర్పాట్లు కూడా చేశారు. కొంతమంది మహిళలతో మాట్లాడతా అని మాత్రం చెప్పడం జరిగింది. ఆ ఏర్పాట్లు కూడా మా నాయకులు చేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఈరోజు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసింది. రాహుల్ గాంధీ సమావేశం 2 రోజుల తర్వాత ఉన్న సమావేశాన్ని ఈ రోజు ముందుకు ఏర్పాటు చేసి డైవర్ట్ చేసే పాలిటిక్స్ జరుగుతుందని చెప్పి, ఒకవేళ ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికల ప్రకటన చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? ముందస్తు ఎన్నికలు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వస్తున్నాడండి. అది రావాలని నిర్ణయించుకున్నాడు. ఆయన బీజేపీ యొక్క మిత్రత్వం దేశంలో మన రాష్ట్రంలో ఉన్న అందరూ చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు రెండు పార్లమెంటు ఎమ్మెల్యే ఎలక్షన్ కలిసి వస్తే నాకు నష్టం అనే ఒక ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈరోజు 2 రోజుల ముందున్న యొక్క మీటింగ్ ఇప్పుడు మళ్ళీ ప్రీపోన్ చేసుకున్నాడంటే దాని అర్థమైంది అటెన్షన్ డ్రా చేయాలనేది. అదే కాకుండా ఈ నెలాకిరో లేదా వచ్చే నెల ఆఖిరో ఖచ్చితంగా ఆయన అసెంబ్లీ డిజాల్వ్ చేస్తున్నాడు. ఎందుకు డిజాల్వ్ చేస్తున్న విషయం మనం అందరం ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకు బాగానే ఉందంటే మనం ఎలక్షన్లు ఏప్రిల్ మేకే పోవచ్చు కదా. ఆయన పరిస్థితి రోజు రోజుకి ప్రజల్లో ఆయన పరిస్థితి క్షీణిస్తున్నది. కేసీఆర్ గారిది ఆయన ప్రభుత్వం యొక్క పాపులారిటీ రోజు రోజుకి తగ్గిపోతున్నది. కాబట్టే ముందస్తు ఎన్నికలు రావాలని కోరుకుంటున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందా? మీరు ఒకసారి నాతో శంషాబాద్కి రండి, ఆ మూలకి ఈ మూలకు ఒకసారి చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా లేదా, మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారా లేదా అని ఈరోజు శంషాబాద్ గ్రామంలో మీరు కాల్ పెట్టిన తర్వాత మీరే సమాధానం చెప్తారు. అంటే ఈ రోజు రాహుల్ గాంధీ పర్యటన ద్వారా ముందస్తు ఎన్నికల శంకారం అనుకోవచ్చా? ముమ్మాటికి అనుకోవచ్చండి. ముందస్తు ఎన్నికలు కేసీఆర్ పోతున్నాడు. ఇది రాహుల్ గాంధీ గారు ఏఐసీసీ అధ్యక్షులు అయిన తర్వాత మొదటిసారి శంషాబాద్ కంటే మన తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాడు. ఇది ముమ్మాటికి ఎన్నికల శంకరావు మనం అనుకోవచ్చు. ఓకే, ఇది మొత్తంగా కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ఈరోజు జరుగుతున్న కార్యవర్గ సమావేశం ద్వారా కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు మేము కూడా సిద్ధంగా పోతున్నాం, ఈ సెంటిమెంట్గా మహిళల సభ ద్వారానే రాహుల్ గాంధీ ఎన్నికల శంకారావాన్ని పూరించబోతున్నారు.
2 రోజుల పాటు సుడిగాడి పర్యటనలో భాగంగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయి, కార్యకర్తలు అనేది సిద్ధంగా ఉండాలనే ఒక సందేశాన్ని కూడా నేరుగా రాహుల్ గాంధీ ద్వారా పార్టీ ఇప్పించబోతుందనే కాంగ్రెస్ పార్టీ కూడా సంకేతం ఇస్తుంది. ఈరోజు మహిళా సదస్సు తర్వాత జరిగే షెల్లింగంపల్లి భారీ బహిరంగ సభలో కూడా వచ్చే ఎన్నికల్లో సెటిలర్లకు పార్టీ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతుంది, సెటిలర్లకు పార్టీ ఎలాంటి భవిష్యత్తులో ఎన్ని టికెట్లు ఇవ్వబోతున్న అంశాన్ని కూడా రాహుల్ గాంధీ ద్వారా భారీ బహిరంగ సభ ద్వారా ప్రకటించబోతున్న నేపథ్యంలో ఇక రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొనబోతుందని చెప్పవచ్చు. సంధ్య. రైట్ సత్యనారాయణ, మొత్తంగా చూసినట్లయితే గ్రేటర్లో తమ పట్టు నిలుపుకోవాలని చెప్పి కాంగ్రెస్